శ్రీకృష్ణుని జననం ఒక అద్భుతం. ఆయన జీవితం అంతా మన మానవ జాతికి మన జీవితం పైన ఎంతో ప్రభావితం చేస్తుంది. అసలు ఆయన ఎక్కడ ఎలా పుట్టారు అనే విషయానికొస్తే, ఉత్తరప్రదేశ్లో మధురా నగర్లో కృష్ణుడు జన్మించినట్టు పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు అనే ఒక ప్రముఖ యాదవరాజు ఉండేవాడు. ఉగ్రసేన మహారాజు ముసలివాడయి ఉండడంతో తన కొడుకైన కంస మహారాజు అతన్ని చెరసాలలో బంధించి రాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు. మరోవైపు కంసుడి చెల్లి అదే రాజైన వసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత కొత్త దంపతుల్ని కంసుడు తన రథంలో తీసుకువెళ్తూ ఉండగా ఆకాశవాణి ఒక మాట పలుకుతుంది. నువ్వు ఇంత ఆనందంగా ఆమెను తీసుకెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే 8వ సంతానం నిన్ను వధిస్తాడు. నీ అంతం అని చెప్తుంది. కంసుడు ఒక్కసారిగా కోపం వచ్చేసి, ఓహో, 8వ సంతానం నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె 8వ బిడ్డను ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని చెప్తాడు. అక్కడే కత్తి తీసి తన చెల్లెల్ని నరకబోతాడు. పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని అర్థిస్తాడు. దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్ళని చంపవచ్చు. కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీదకి ఉన్న తీపితో చెల్లెల్ని బావని గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడు కాపలా ఉండేటట్టు ఏర్పాటు చేస్తాడు. మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకి వసుదేవుడు 8వ సంతానమే కదా నిన్ను చంపేది. ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు కంసుడికి ఎన్నో విధాలుగా ప్రాధాయపడినా ఆయన ఎవరిని ప్రాణాలతో వదలేకపోవడంతో అది అలా జరుగుతూ 8వ బిడ్డ జన్మ అష్టమి రోజున ఉరుములు మెరుపుల వర్షంలో పుడతాడు. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతటా అవే తెరుచుకొని కాపలా వాళ్ళందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడి సంకెళ్ళు తెగిపోయి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్టు యమునా నది వైపుకు నడుస్తారు. ఆ ప్రదేశం అంతా వరదలతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది. వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడి నుంచి ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. ఆ ఆడపిల్లని కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళను ప్రశ్నించగా వాళ్ళు భయపడి తామంతట చూశామని ఆడపిల్లే పుట్టిందని చెప్తాడు. ఇది కేవలం ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడయ్యుంటే అతడు నిన్ను చంపగలిగేవాడేమో. కానీ ఇది ఒక ఆడపిల్ల. ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసుదేవులు అర్థిస్తారు. కానీ కంసుడు కనికరించడు. ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు.